కూడా 4 వయసుల అనుభవంలో ఎక్కడున్నామో కూడా మనకే తెలియదు. అసలు ఈ సందేహాలు కొందరు పుడుతుంటాయి, కానీ వాళ్ళ దగ్గర సరైన సమాధానం రాకపోతే ఈ కష్టం అంటే ఏమిటో, సుఖం అంటే ఏమిటో ఇంకా మన అనుభవంలో పూర్తిగా సవి చూడబడలేదని తేలిపోతారు. నమస్కారం. విశ్వ ప్రగతికి మూలం విశ్వమానవాళిక చదుపరి. విశ్వమానవాళిక చదుపరి సందేహాలు సమాధానాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆది మొదలు అనంతం వైపుగా సాగే ఈ ప్రయాణంలో మనసు అంటే ఏమిటి, మనసులో మనిషిగా ఎక్కడున్నాము, మనసు స్థితిగతిని బట్టి శారీరకం మానసికం అన్నవి ఎలా ఏర్పడతాయి అనే అంశాలకు సంబంధించి విశ్వమానవాళిక చదుపరి వ్యవస్థాపకులు మార్గదర్శకులు అయినటువంటి గురువు గారు నిరంతర సంభాషణల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో ప్రేక్షకుల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వచ్చిన సందేహాలకు సమాధానాలను గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తేమ్మా. ముందుగా మొదటి సందేహం గురువుగారు, ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అసలు నిద్రలేమికి కారణాలు ఏమిటి? మత్తు నిద్ర, ఒత్తిడి నిద్ర, లోతైన నిద్ర అంటారు కదా, ఏ నిద్రలో యంత్రాంగానికి పూర్తి విశ్రాంతి దొరుకుతుంది అని అడుగుతున్నారు గురువుగారు. సరేమ్మా, ఇక్కడ మనకి మొదటిగా నిద్ర అంటేనే ఏంటో తెలియాలి. ఆ నిద్రావస్థలో మనం ఎక్కడికి పోతామా అన్నది కూడా తెలియాలి. అలా తీసుకుంటే మనకి అన్ని కాలాలు ఏకకాల నడక నుంచి ఆ జీవిత కాలక్రమ దారిలో మన ప్రయాణం మొదలైంది. అలా మొదలవుటేందుకు మొట్టమొదటిగా అన్ని కాలక్రమ అనుభవపూర్వక నడకను మన బాహ్యంలో నింపుతూ వచ్చాం. అలా నింపుతూ రావటం ఏందో మన వాళ్ళు అనేవాళ్ళు, లోకం ఒకసారి ఒకసారి పుట్టలేదు, లోకంతో పాటు నువ్వు పుట్టుకొచ్చావు అనడంతో అప్పుడు మనకి ఇంకా బాహ్యానుసారిక అనుభవపూర్వక లోతులను నిలబడుతూ పోయేటప్పుడు తెరరంగం మూపుడు తిరుపుడు వ్యవస్థ ఏర్పడింది. అదే అనుభవపూర్వక లోతులతో కూడుకోబడిన ఈ మనిషి అంటే ఈ స్థూతులకు అనుసారికం చుట్టూ ఆరా ఏర్పడుతూ వచ్చింది. అలా ఏర్పడటం ఎందు మనకు మనస్సుని యొక్క పదనక పుట్టుకొచ్చి ఆ కాలక్రమ యొక్క దారులే మనకి జీవ అనుభవపూర్వక పరిణామన మనస్సు దారులుగా అలబడుతూ వచ్చాయి. అట్లా మనము మనసు లోతుల్లో నిద్రావస్థలోనికి సాగిపోవాలి. అట్లా మనకి తెరరంగం తెరవబడి ఉన్నంత వరకు కూడా ఈ తెరల పైన కూడా బొమ్మలు ఆడుతూనే ఉంటాయి. అంటే ఒక్కొక్క పాత్ర పోషణ తగ్గట్టుగా కదిలి జీవించబడుతూ వస్తూనే ఉంటాం. ఎప్పుడైతే తెరరంగం మూయబడుతుందో అలా మూయబడగానే మనలోని జీవస్థితి యొక్క ప్రామాణికం అన్నీ కూడా నాభి నడక మధ్యమ భాగం నుంచి కాలగర్భ నడక మధ్యం నుంచి కాలానుసారిక కాకుండా మనస్సుని యొక్క పదనడకలోనికి పోయి మనస్సు నుంచి మనస్సు దారుల్లోనికి నిద్రలోకి చేరుకుంటాం. అట్లా పగలంతా జీవస్థితి యొక్క నడక గూడులో ఉంది తిరిగింది కదా, అప్పుడు మనకు జీవము కొంచెం సరినడకతో కూడుకోడి కదలకపోయినప్పటికీ కూడా మనకి లోపల ఈ స్థూల రసద్రావకాలతో కూడుకున్న గూడు కదా, ఆ గూడుల వరకు రసద్రావకాలు క్షీణిత దశకు వస్తే మనకు బాగా వ్యవహారికమన్నీ పట్టకపోతూ వస్తాయి. అప్పుడు ఇది గూడుకు విశ్రాంతి అంటామన్నమాట, నిద్రావస్థ నడక. అట్లా పగలంతా తిరిగిన దారిలోనే జీవస్థితి యొక్క ప్రామాణిక నడక రాత్రి వేళ అట్లా కదులుతూ ఉంటే అప్పుడు మనకి ఇక్కడ కనకలకి యొక్క సారాంశక్తిగా కలుగుతుంది. దాన్ని బట్టి నాడులకు సారం వెలువడుతుంది. అప్పుడు నిద్రావస్థలో నాడులు శుద్ధమవడమే కాకుండా లోపల పరికర వ్యవస్థలన్నీ కూడా విశ్రాంతి నొందుతా వస్తాయి. అది కూడా జీవ అనుగుణిక స్థితిలో సరైన దారిలో ఉంటేనే. అప్పుడు అట్లా మనకు మొట్టమొదటి అందరికీ నిద్ర చాలా బాగుండేది. ఇంకా తెరరంగము మూయబడగానే అత్యంత లోతైన నిద్రావస్థలోకి జారుకునే వాళ్ళం. ఎప్పుడైతే మనము ఒక రకమైన మనస్తత్వాన్ని అంటే దానభవించిన అనుభవపూర్వక దారిలో స్థిరస్థితి లేక దారులు అటు ఇటుగా మలుచుకున్నాం. అటు ఇటుగా ఎప్పుడైతే మలుచుకున్నామో అప్పుడు మనకి అవి వంకర దారులుగా పరిగణలోకి వచ్చినాయి. వంకర దారుగా పరిగణలోకి వచ్చినాయి కాబట్టి అప్పుడు మనకు నిద్ర సరైన నిద్ర కాదు, అది సరిదారి అలవరికి యొక్క పరిణామం సాగుతేనే అది సరైన నిద్ర. మరొక సందేహం గురువుగారు, శకునాలు అంటే ఏంటి? ఇప్పుడు మనకు మరొక శకునము అంటే ఇది సూక్ష్మ నిర్వహణ నడకకు వచ్చేస్తాయి. ఎందుకంటే సూక్ష్మస్థితి యొక్క నడకలో మనకు సూక్ష్మ లోకాల విధానాలు ఉంటాయి. అందులో ఈ నవగ్రహాలు ఉంటాయి అని చెప్పుకున్నాను. ఈ నవగ్రహ నిర్వహణిక నడకలు లోకోక్త నడక పర్యంతముల పరిణామ తిరిగి ఆడుతుంటాయి. అలా తిరిగి ఆడేటప్పుడు మనకి కొన్ని యొక్క ఒక్కొక్క లోకమునకు ఒక సూచిక అనేది ఉంటుంది. ఆ సూచికకు తగ్గట్టుగా ఆ లోక వాసుల ప్రయాణం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు లోకములు తెలిసిన వాళ్ళు అంటాం. మీకు ఒక లోకమే తెలుసు, కానీ ఇంకా ఈ లోకమంతా కూడా మీకు గమనంలోనికి రాలేదు చెప్పాలంటే. అట్లా సూక్ష్మలోకాలు కలిగిన వాళ్ళకి ఒక లోకనడకకు ప్రయాణిత స్థితిగతులు కూడా ఉంటాయి వాళ్ళకు. అలా ఉంటాయి కాబట్టి ఇది శకుని నడక దేవుడు అంటాం ఇక్కడ.
అప్పుడు మనకి వాళ్ళు ఒక నడక నుంచి ఒక లోకం నుంచి ఒక లోకములకు ప్రయాణం చేయాలంటే అప్పుడు వాళ్ళు శుభనడక శకునాలని ఆ శకునడక దేవుడి కల్పిస్తాడు వాళ్ళకి. కాబట్టి ఇవి సూక్ష్మ కథల నడకకు వర్తిస్తాయి, మనకైతే కానీ కాదు. అట్లా వాళ్ళు గోపుర నడక ప్రతిష్టాపూర్వక నడకలు, కలశాలు, తర్వాత ఈ మంత్రోద్భవ శక్తులు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు ఆ శకున నిర్వహణ నడకలుగా వర్తింపబడతాయి. అట్లా ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రయాణితం అప్పటికి వాళ్ళ యొక్క నడకలోకి వచ్చేస్తుంటుంది, సూక్ష్మకథల నడుమున అలా వచ్చేస్తుంటుంది. కాబట్టి వాళ్ళు తమలోని తాము సాధించే యొక్క పిదప కొన్ని యొక్క శకున నిర్వహణ నడకలను బట్టి వాళ్ళ ప్రయాణం నడకకు సాగిస్తారు. దాన్ని బట్టి వాళ్ళ ప్రయాణాలు ముందుకు సాగుతాయి. కాబట్టి అది దాన్ని ఏమంటారంటే సూక్ష్మనిర్ణిక ప్రయాణము అంటాం. కాబట్టి అక్కడ వర్తిస్తాయి తప్ప సూక్ష్మలోకాల నడకలో ఇవి మనముది బాహ్యలోకం, ఇది తొలిత లోకం అంది. మన ప్రయాణం అంతా కాలం పైన ఆధారపడింది, కాలము సమయము అంటాం. దాన్ని బట్టి ఆధారపడింది తప్ప శకునాన్ని బట్టి కాదమ్మా. ఇప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు గురుగారు ఏదైనా కార్యనిమిత్తము. ఇప్పుడు తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ ఎదురొస్తే మంచిది, లేదా విధవరాలు కానీ పిల్లి కానీ ఎదురొస్తే మంచి జరగదు అని అంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఇక్కడ మనకి మన ప్రయాణము బాహ్య ప్రయాణం కంటే ముఖనడక రీతి ఎప్పుడు కూడా ముఖ వర్చస్సుతో జీవకళ ఒట్టి పడుతున్నట్టు ఉండాలమ్మా. వికసింపుల పరనడుగున ఉండాలి. ఏదైనా ఒక కార్యనిర్వహణ నడక అంటే మనలోని యొక్క సరైన వివరణాత్మక పరనడున వికసింపుల నడకలు ఉంటేనే ఏ కార్యమైనా సిద్ధించబడుతుంది అంటారు మొదటిగా. అందుకే ఏదైనా సమయ సందర్భ నడకలను బట్టి కొన్ని కార్యనడకలకు వెళ్ళినట్లయితే ఆ వికసింపు కలిగిన వాళ్ళు ఎదుట ఉన్నట్లయితే మనకి ఆ కార్యం చక్కగా జరుగుతుందనేది ఒకటి. ఎందుకంటే ఆ వికసింపులోనే ప్రకృతి తుల్యం ఆధారపడి ఉంటుంది కార్యనిర్వహణ పరనడున. ఇప్పుడు మనుషుల నడకలు మనస్తత్వాల మధ్య పొరల మధ్య చిక్కుకొని ఉన్నారనుకోండి, అప్పుడు పర్యావరణ నడక కాంతి తగ్గుతుంది. అలా తగ్గినప్పుడే ఆ కార్యానికి శోభ అనేది రానే రాదు. కాబట్టి ఈ వికసింపులు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, మనసు ఎప్పుడు కూడా అలా వికసించుకొని ముఖస్థుతి జీవకల్పన ముఖ వచ్చస్సు ఒట్టి పడుతూ తేటగా ఉంటారు. అలా తేటగా ఉన్నప్పుడు ఆ పర్యావరణ పొరణ వికసించుకుంటుంది. ఆ పర్యావరణ పొరణ వికసించుకున్నప్పుడు ప్రకృతి తుల్యం కదులుతుంది. అలా కదిలినప్పుడు ఆ కార్యం ఎంతో ఆనందకరంగా సాగిపోయినట్టు అవుతుందన్నమాట. దాన్ని మీకు తెలియపరచడానికి ఆ ముఖనడక నాలో ఎట్లా వికసింపు లేదు, ఆ ముఖనడక వికసింపులు కలిగిన వాళ్ళైనా ఎదుటకు వస్తే అవి జరుగుతాయన్న విధానంతో మన పెద్దలు వాళ్ళ లోతుల్లో గుర్తు ఎరిగి అట్లా చెప్పారు. అంతవరకే. మరి పిల్లి ఎదురొస్తే ఆటంకం అంటారు. ఇప్పుడు పిల్లి అంటే మనకి దాని కంటి నడక దృశ్యం ఈ నుంచి దాదాపు 50కి 60కి 70 అడుగుల లోతుల్లో పడుతుంది. దాని కంటి నడక దృశ్య చిత్రీకరణ చాలా స్పష్టంగా ఉంటుంది దాని నడక. అది ఇంకా మనకు మన ప్రయాణిత సూచికలు తెలియపరుస్తుంది చెప్పాలంటే. అంతేగాని అది ఎదురొస్తే ఏమవుతుంది అనేది కానీ నువ్వు పోతున్నావు అని నీ కంటినడక దృశ్యం చూడు, ఇక్కడ నుంచి అక్కడి వరకు సరిగ్గా లేదు, నువ్వు కార్యం ఇక్కడ నుంచి ఆడిగా కొనసాగించాలని పోతున్నావు, కానీ ఈ నుంచి ఆడికి చూడకుండానే దూరచూపు లేకుండానే పోతున్నావు చూడు నువ్వు అనేటట్టుగా దూరచూపు పెట్టుకున్న అది అట్లా వెళ్తారు. కానీ మనం పోయినప్పుడే ఆ సమయానికి అది రావాలన్నప్పుడు మనకు ఆ సమయ గడియల నడకలు ఎట్లా వర్తిస్తుందో అదే సమయంలో దాని ప్రయాణము సాగుతుంటుంది. అలా సాగుతున్నప్పుడు కొన్నిసార్లు ఎదురుగా వస్తుంది, కొన్నిసార్లు అడ్డంగా పోతుంది. అలా పోయినప్పుడు మన యొక్క సమయ నిర్వహణ నడకలు సజావుగా నిటారుగానే పెట్టుకునే దృశ్యంలో పోతున్నావు అని చెప్పడానికో, లేకపోతే సగనడకలో కూడుకొని పోతున్నావు అనడానికో అది మన నడకను మనకు తెలియచెప్తుంది తప్ప అది అంతటా అది ఎదురొస్తే ఏమవుతుందని అయితే కానే కాదమ్మా. కాబట్టి ఒక జీవం పైన మనం అట్ట పెట్టడానికి లేదు. ఎందుకంటే చిన్న చీమ ఆధారిత క్రమం నుంచి 24 లక్షల జీవరాశుల నడకలన్నీ మన లోపలే ఉన్నాయి చెప్పాలండి. అలా ఉన్నాయి కాబట్టి అది ఊరికే తన సూచిక ప్రకారంగా తాను సాగిపోతూ ఉంటుంది. అంతేగాని దాని యొక్క నిఘా నడక దృశ్య చిత్రీకరణ మనం తెలుసుకోమని. అందుకే దూరదృష్టి దగ్గర దృష్టి నడక అని అంటుంటారు కదా మన వాళ్ళు. అట్లా దృష్టితత్వ ఇక్కడ నిర్వహణ నడకలను అది ఆ సమయంలో పోవాలని పోదు చెప్పాలంటే. అది తన యొక్క సమయ సూచిక ప్రకారంగా. ఎందుకంటే మీకు ఆ జీవరాశుల నడకలకు మీకు లింకులు ఉంటాయి కాబట్టి అవి కొన్ని నడక దృశ్య చిత్రీకరణ సమయాలు మీకు వాటికి వీటికి ఒకే రక సమయాలు ఉంటాయి. అలా ఉంటాయి కాబట్టి అవి ఆ సమయంలో అట్లా ప్రయాణం చేస్తాయి. ఎందుకు మనిషికి ఎదురొస్తున్నారంటే ఒకే నడక సమయంలో వాళ్ళ ఇరువురు ప్రయాణాలు ఉంటాయి. వాళ్ళ ఇరువురి ప్రయాణినప్పుడు ఇరువురు పక్కనే పోతుంటారు, ఎదురెదురుగానే వస్తుంటారు. అట్లా ఎవరి సమయస్థితి యొక్క ప్రకారంగా వాళ్ళు పోతుంటారు. కొందరు సమయాలు ముడిపడి ఉన్నప్పుడు ఒకరు ఎదురు వస్తేనే ఆ సమయానుకూలత నడక అని ఏదైనా ఒకటి చేయాలంటే మీరు అట్లా ముడుచుకుంటే జరిగే పని ఎట్లా జరుగుతుంది అని అట్లా సమయాలు ముడిపెట్టుకున్న వాళ్ళను అంటే గతస్థితిలో వాళ్ళు ఆ రుణభారాల ముళ్ళో చిక్కుకొని ఉంటారనమాట. ముళ్ళో చిక్కుకున్నప్పుడు సమయాలు ఇద్దరికి ముడిపడి ఉంటాయి.
అలా ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇద్దరు సమయానుకూలపరంగా కదిలితేనే పెట్టుకున్న కార్యము అట్లా సాగిపోతుంది. అందుకు గాను ఎదురెదురు నడక అనేటట్టు అట్లా తేల్చడం జరిగింది. ఆ తర్వాత ఈ పిల్లి నడక గంట నడక దృశ్యం ఇట్లా వస్తుంది లోతులకు తగ్గట్టుగా. అందుకే పిల్లి ఎదురైతే ఏమో అవుతుందనేది అయితే అసలు కానే కాదమ్మా. ఒకప్పుడు మనిషిలో నడక తెలివి వచ్చేది కాదు. ఇప్పుడు మనిషి మనస్తత్వ పరిణామించుకున్న తర్వాత అదేం చేస్తుంది నన్ను ఎదురొచ్చా అనేటట్టు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇంత మనస్తత్వ నడకలు ఉండేవి కాదు. మనకు సరైన దారిలో అలవరికి ఇక్కడ నడకలు ఉన్నాయి. అప్పుడు పిల్లి నడక మన యొక్క లోతైన దృశ్య చిత్రీకరణ నడకను తెలియచెప్పి ఆపేటట్టు ఒక క్షణిక నడక ఆపేటట్టు అనేటప్పుడు ఆ సమయంలో ఆ సమయం చూసికే మనకు తెలియపరిచింది. ఎందుకంటే మన మనసు కూడా చెప్తుంటుంది లోపల కొంచెం సమయం అనుకూలంగా ఉండి అనుకూలంగా లేక అని అన్నప్పుడు అప్పుడు మనకి మన నడకలో దాన్ని ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటాం అనమాట. అలా మలుచుకున్నప్పుడు ఒక్క గడి అట్లాగా అనేటట్టుగా కూడా మన సమయము మనల్ని ఆపే విధానంలో కూడా అవి వచ్చేస్తాయి. ఇట్లా ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి కాదు. అందుకే మీరు ఒక్కటే అనేది తీసుకోవడానికి అయితే లేనే లేదు. మరి మీ ప్రయాణము కాలంలో ఎప్పుడు ఎక్కడికి పోవాలని సమయం నిర్ధారించుంటుందో మీకే తెలియదు. అటువంటప్పుడు అదే సమయంలో అవి కూడా వస్తున్నాయంటే మీ సూచికను మీకు తెలియపరచడానికే తప్ప, అంతేగాని వాటి వల్ల ఏమో జరుగుతుందని అయితే కానీ కాదమ్మా. మరి సంఖ్యాపరిమితి వర్తిస్తుందా గురుగారు? ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు ఇలా అంటారు కదా, సంఖ్యాపరిమితి ఏమైనా వర్తిస్తుంది అంటే ఇక్కడ మనకి వచ్చింది ఏంటంటే ఒక కార్యానికి ఒక 5 మంది పోవాలి, 12 మంది పోవాలి అని అన్నప్పుడు ఇది నలుగురి యొక్క మాటలు చెడుపు నడకలని కూడా బాహ్యంలో కొన్ని తెలబడుతూ వస్తాయి. ఉదాహరణకి నలుగురు కలిస్తే 4 మాట అయితే నడకలు కలుపు చేసుకుంటారు. 10 మంది కలిపితే 10 రకాల యొక్క విషయాలు మాట్లాడతారు. అట్లాగా మనకు మనస్తత్వాలు ఎప్పుడైతే ఏర్పడుతూ వచ్చినాయో అప్పుడు ఎంతే మంది పోవాలని నిర్ధారణకు వచ్చింది అక్కడ. అందుకే లోపల నడక శరీర వివరణాత్మక నడక పరిణామం సరస్వతీయ నడక ఉన్నట్లయితే ఎంతమంది పోయినా ఎంతమంది పోకపోయినా పోయే వాళ్ళు పోయినా అయిపోతాయి. అది ఒకటి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనస్తత్వ నిర్వహణ నడక పరిణామం ఏర్పడిందో అప్పుడు మనకు సంఖ్యా ఫలాలు బయటకు వచ్చినాయి బాహ్యానికి. అలా బయటకు వచ్చినాయి కాబట్టి మనము ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళని పిలుస్తాం. అది కూడా ఏమన్నా 10 మంది ఉంటే ఎవరు వచ్చారో వాళ్ళు రండి అని ఏ ఒక్కరు అంటారు. కొందరు ఏమంటారు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని రమ్మంటారు. అలా దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 4 మాటలు అక్కడ పడడం ఎందుకు, ఒకరి మనసు ఒకరికి ఊరుకుండదు కదా, ఏదో ఒక మాట అనేస్తూనే ఉంటారు కదా. అదే అనుకూలమైన నడకగలిగిన వాళ్ళైతే అదే మాట్లాడతారన్న విధానంతో కూడా వచ్చింది ఇదంతా కూడా. అందుకే మనకి మనస్తత్వ పొరలు ఎప్పుడైతే ఏర్పడుతూ వచ్చాయో అప్పుడే వర్తించినాయి ఇవన్నీ కూడా. ముందైతే కానీ కదా. అందుకే ముందు అనేవాళ్ళు మన పెద్దలు ఎప్పుడు ఎక్కడికి ఎంతమంది చేరుకోవాలో కాలమే నిర్ణయించి ఉంటుందిలే, మనం అనుకోవడమేలా, మనం పెట్టుకున్నాం ఇవన్నీ, ఒకరు పోవాలా ఇద్దరు పోవాలా అని కొందరు అనుభవకులు పలుకుతుంటే కూడా మనం విన్నాం. కాబట్టి ఇది మనస్తత్వ నిర్వహణతో కూడుకున్న సంఖ్యాఫలాలు బయటకు వచ్చినాయమ్మా. మరొక సందేహం గురువుగారు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు, దీనికి ఎలా చెప్తారు? ఇప్పుడు రుద్దటం అనేది ఎలా వచ్చిందంటే మొట్టమొదటిగా మనస్తత్వ ధోరణి. ఇప్పుడు బాహ్యంలో ఒక జీవితం అంటే ఒక చదువు, ఒక వృత్తి అని పెట్టుకున్నారు, సంపాదన అని పెట్టుకున్నారు, ఒకరికంటే చక్కటి ఎదుగుదలలో ఉండాలని పెట్టుకున్నారు. వాళ్ళ అనుభవ స్థితిగతికి తగ్గట్టుగానే కాలం ఏదైనా నిర్ణయించి ఉంటుందని మర్చిపోయినారు. అలా మర్చిపోవడం ద్వారా వాళ్ళు ఏ స్థితిలో ఉంటే పిల్లలు కూడా అదే స్థితిలో ఉన్నారనుకున్నారు. కానీ వాళ్ళ అనుభవ లోతు స్థితిగతి ఎంతయో వీళ్ళ అనుభవ లోతు స్థితిగతి ఎంతయో రెండింటినీ వాళ్ళ మనసు లోతుల్లోంచి తొంగి చూడేవాళ్ళు. అందుకే ముందు మీ మనసు లోతుల్లో గమనం అనేది లేకపోతే ఎదుటికున్న మీ బిడ్డైనా కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మనసు లోతులు మనకు గమనం నిర్వహింపబడితే అందవస్తాయి. మన మనసు లోతుల్లోనే మనం ఎక్కడ ఉన్నామో తెలియకపోతే వాళ్ళ మనసు లోతులు మనకు తెలియవు. దాన్ని బట్టి కూడా కాలం గత స్థితిని బట్టి వాళ్ళ ప్రస్తుత ప్రయాణం మొదలైంది. అందులో వాళ్ళు ఏ యొక్క విద్యను అభ్యసించాలో, తర్వాత ఏ యొక్క వృత్తి చేయాలో, ఎవరితో వివాహ నడక కావాలో అనేటట్టు కాలంలో నిర్ధారణలో ఉన్నాయి. అవి తెలియని విధానం ఏం చేసిందంటే అంతో అనుభవం కలిగిన వాళ్లకు సక్రమంగా అనుభవ స్థితిగతి అంటే కష్టం సుఖం అన్నీ ఉంటాయని తెలియని విధానం నడక ఏం చేసిందంటే ఇది ఇట్లే ఉంటే బాగుంటుంది అనేటట్టుగా వాళ్ళ మనస్తత్వాల నడుమ మలిచేసుకున్నారు. అలా మలుచుకున్న విధానాన్ని బట్టి ఇంకా బిడ్డలపైన రుద్దే స్థితి వచ్చింది వాళ్ళకు. లేకపోతే మొదట మీకే అనుభవం లోతులు తెలియకపోతే మీరు ఒకరి మీద ఇట్లా అని ఉండాలి అని చెప్పడానికి మీకు అవకాశం ఎట్టుంటుంది. అందుకే వాళ్ళ అనుభవానికి లోతుల స్థితిగతుల నడకలలో వాళ్ళ అనుభవంలో పట్టినంత మేర వీళ్ళపైన రుద్దుతూ వచ్చారు. అందుకే చివరికి కాలం ఏం నిర్ధారిస్తే అదే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్నదే కాలంలో కూడా నిర్ధారణ కొందరు సరిగ్గా ఆలోచించగలుగుతారు వాళ్ళ స్థితికి తగ్గట్టుగా.
అలా ఆలోచించగలిగినట్లయితే వాళ్ళు అనుకున్నదే జరగచ్చు చెప్పాలంటే. కానీ కొందరు వాళ్ళ మనస్తత్వం పూర్తి విరుద్ధ ప్రకారంగా అనుకున్నట్లయితే వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటే అట్లే జరుగుతుంది. అందుకే కొందరు తమ యొక్క తల్లిదండ్రులు చెప్పే యొక్క విధానపరంగా వాళ్ళ మనసు స్థితిగతి నడకని ఎరగకపోగా వాళ్ళకు ఒకవేళ రుద్దినట్లయితే వీళ్ళు ఒత్తిడికి లోనైపోయి దాన్ని నిర్వర్తించుకోలేకపోగా పూర్తిగా జీవితాన్ని వ్యర్థం చేసుకునే స్థితి కూడా వచ్చేసేస్తాయి. అట్లా ఇటువంటివన్నీ మనం బాహ్యంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది ఎవరి అనుభవపూర్వక పరిస్థితుల ప్రభావాలను బట్టి ఆధారపడి ఉంటాయని వాళ్ళకి తెలియాలి. అలా తెలియనంత వరకు కూడా ఒకరిపైన ఒకరు ఇట్లా రుద్దుతూనే ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు డాక్టర్లు కలెక్టర్ కావాలనుకుంటారు గురుగారు, వాళ్ళు కాలేకపోతారు. దానికి తెచ్చి పిల్లలు మీరు ఇలా తయారవ్వాలని చెప్పేసి పిల్లల మీద ఈ రోజుల్లో మనం చూస్తున్నవన్నీ ఇవే జరుగుతారు. మరి పిల్లలు ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే అప్పుడు మనకి ఆ తల్లిదండ్రులు నడకగా తెలియాలమ్మా. మొదటిగా వీళ్ళు గత స్థితి ప్రకారంగా ఎట్లా తెచ్చుకుంటే అట్లాగే జరుగుతుంది. అందుకే కొందరు చదివి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని చేయడానికి కొన్ని రోజులు చేసి మాకు ఇష్టం లేదు అనేటట్టుగా కూడా మాకు ఇష్టం ఉంటేనే చేస్తాం, ఏదైనా ఇష్టం లేకపోతే చేయలేమని ఆడు కూడా అట్లా కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది కొందరు చూసి వాళ్ళు కొందరు అంటుంటారు వీళ్ళు ఎట్లా తెచ్చుకుంటే అట్లా జరుగుతుంది మనకి ఎందుకు అనేటట్టు. కానీ కొందరు నడక పట్టుకున్న యొక్క విధానం ఉంటుంది కదా, వాళ్ళు పట్టుకుని వాళ్ళే విసిగిపోవాల్సిందే. ఉదాహరించి ఇంత విసిగిపోయి ఇంత సమయాలు వాళ్ళ సమయం వ్యక్తం చేసి వాళ్ళని ఒత్తిడిపరిచి మనము విసిగిపోయి ఇంత సమయాన్ని దుర్వినియోగపరచుకునే కంటే వాళ్ళ మనస్సు నడక స్థితిగతిని ఎరిగి ఆ ప్రకారంగా పోదామని వాళ్ళలో కలగాలి. అలా కలిపితేనే అప్పుడు కాలం ఇట్లా నిర్ధారించుంటే వాళ్ళ ప్రయాణం ఇట్లా జరిగిపోతుంది. అప్పుడు కొన్ని వాళ్ళ అనుభవాలకు కలుగుతున్న కొన్ని వాళ్ళ ఇష్టాలు కూడా ఉంటాయి. కాల నిలువ నడకలో గతస్థితిని బట్టి రుణాలు ఉంటాయి. కొన్ని వాళ్ళ అనుభవ లోతులను బట్టి కూడా ఇష్టాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళ ఇష్టాలను తల్లిదండ్రులు అడగడానికైనా ప్రయత్నం చేయాలి. వాళ్ళ మనసు లోతులకు తిరిగి వాళ్ళ యొక్క నడకను అప్పుడు కొందరు అనుభవ లోతుల శ్రేష్ఠులైన పిల్లలు ఉంటారు. దేనికైనా ఇది అవుతారు. అంటే వాళ్ళు దేనిలోనైనా రాణించగలిగేటంత అనుభవ శ్రేష్ఠులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళకి ఇది చెప్పినా సరే అంటారు, అది చెప్పినా సరే అంటారు. అటువంటి పిల్లలతో పర్వాలేదమ్మా. కానీ కొందరు మనస్తత్వం కలిగిన వాళ్ళు, లోతు స్థిరస్థితి లేని వాళ్ళు కాలంలో ఎట్లా తెచ్చుకుంటే అట్లాగే జరగాల్సి వస్తుంది. కొందరు నడకంగా కొన్ని లోతుల్లోనే స్థిరస్థితి ఉంటుంది. నాకు ఇదే చేతనవుతుంది, ఇంకోటి చేత కాదని కూడా అంటారు వాళ్ళు. అట్లా అన్నప్పుడైనా తల్లిదండ్రులు వాళ్ళు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని వాళ్ళు కనీసం ప్రయత్నమైనా చేయాలా. ఆ ప్రయత్నంలో ఇది కాదని వాళ్ళకి అర్థమయ్యేది. కానీ కొందరు ఇన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి కూడా ఇష్టపడతారు. మనసులో ఏముంటే అదే నిర్వహింపబడాలా అనేటట్టు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఊరికే సమయం వృధా కావడం తప్ప వేరే ప్రయోజనం అయితే లేదమ్మా ఒత్తిడి చెందడం తప్ప. అందుకే ఇప్పుడు చాలామంది ప్రాణాలను వదులుకోవడమైనా, జీవస్థితి తొలగిపోవడమైనా అనగా, లేకపోతే ఒత్తిడి చెందిపోయి ఇంకా వద్దు అనేటట్టు ఉండడం సమయం చెప్పారు కదా అని బలవంతంగా ఇట్లా ఒకటి నెట్టుకొచ్చి జీవితాన్ని అసంతృప్తిగానే సాగించే వాళ్ళైనా ఇట్లా నిలిపిపోతున్నారు. కాబట్టి వీటన్నిటికీ కారకాలు మేము కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు మన రుణగ్రస్తులు అవుతారు. వాళ్ళకి అంటే వాళ్ళ సమయాన్ని వ్యక్తం చేసినందుకు గాను రుణగ్రస్తులు అవుతారు. మళ్ళీ తిరిగి మేము అనుభవించుకోవడం ఎందుకు అనే అన్నైనా వాళ్ళకి తెలిస్తే వాళ్ళ అనుభవ స్థితిగతుల మధ్య ప్రకారంగా వాళ్ళని ప్రయాణింపజేపిస్తారు. లేకపోతే వాళ్ళు రుణగ్రస్తులైపోయి మళ్ళీ అనుభవించుకోవాల్సి వస్తుంది. మరొక సందేహం గురువుగారు, అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అని అడుగుతున్నారు గురువుగారు. ఇలాంటి వారికి సమాధానం ఏంటి? మరి మీకు అన్నీ ఉన్న ఏదో కావాలంటే మీకు మొత్తం బాహ్యలోక నడక అంతా తెలియాలమ్మా. ఇప్పుడు ఒక్కొక్క కాల అనుభవపూర్వక పరనడుగున మన అనుభవంలోంచి వెలికొచ్చిన మనకి మన అనుభవ సారంలోంచి వెలికొచ్చిన తిండి, తీర్థం, బత్తెం, గూడు, గుడ్డ ఇంకా పోతే ఒక్కొక్క కాలానుగుణ తగ్గగా వస్త్రానికి యొక్క సామగ్రేతర నడకలన్నీ కూడా మన యొక్క అనుభవం యొక్క లోతుల్లోంచి పుట్టుకొచ్చాయి. మన అనుభవకులు వాటిని తయారు చేసి బాహ్యంలో కూడా పెట్టారు. ఆ రకంగా చూస్తే ఈ సంతంతా పూర్తి విస్తరించిన వడ్డన వల్ల ఉంది. అంత ఎటు చూసిన అంగల్లే అన్నం. అట్లా ఇవన్నీ కూడా కాలగర్భ యొక్క ముడి సరుకుల్లోనే అంటే ముడి సంపదల్లోనే పుట్టుకొచ్చాయి మనకి. మరి ఆ రకంగా చూస్తే ఈ మట్టి, రాయి, ఇనుము, ఉక్కు, రాగి, తరి, బంగారు ఇవన్నీ కూడా మీ అనుభవానికి యొక్క సారంలో పుట్టుకొచ్చి వాటినే వివిధ రకాలుగా మలిచినాం మనం. అలా మలుచుట్లోనే ఈ సంత ఇట్లా మార్పు వచ్చింది. అయితే ఇవి మీ అనుభవం యొక్క సారంలోంచి పుట్టుకొచ్చాయని, ఇది పలానా కాలంలో పలానాది పుట్టుకొచ్చిందని మీకు ఇంకా అన్ని కాలక్రమ అనుభవపూర్వక నడకంతా మీ గమనానికి రాలేదు. కాబట్టి మీరు ఏ కాల అనుభవపూర్వక నడుమ వెలికొచ్చిన వాటిలో సంతృప్తిగా అనుభవింపబడి ఉన్నట్లయితే సంతృప్తి నడకలో ఒక కాలం నుంచి ఒక కాలంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏ కాలంలో ఏవేవి లభ్యమయ్యేవి కూడా మీకు తెలిసిపోయేవి. కానీ మీరేంటంటే పూర్తి అనుభవం యొక్క పరిస్థితి ఏర్పడకపోవడం ద్వారా ఆ అనుభవించిన యొక్క విధానంలో అరా కొర అసంతృప్తి అనేది ఎక్కడో ఒక చోట కాస్త మిగిలిపడి ఉంది.
కొంచెం కొంచెం సంతృప్తి, కొంచెం అసంతృప్తి అన్నట్టుగా అట్లా మిగిలిపడిపోయింది. కాబట్టి ఇంకా మీరు అన్ని కాలాల నడకలు తిరిగేలేదు చెప్పాలంటే ఈ సంతంతయ్య కూడా. అలా తిరిగేటప్పుడు అసలు మీ జీవనానికి ఏం కావాలి అంటే ఆ జీవస్థితిక లింకులకు ఒక్కొక్క కాల అనుభవపూర్వకంగా తమ అనుభవంలోంచి వెలికొచ్చిన వాటిని తాము అనుభవింపబడుతూ ఆ అనుభవం నడక సంతృప్తి పడినప్పుడు మళ్ళీ తిరిగి కాలాల్లో ప్రయాణం చేయాలి. ఇది మన ప్రయాణం. అయితే ఇక్కడ మనం ఏ కాలక్రమిక అనుభవంలో చిక్కుకున్నామో కూడా మనకు కనీసం మనకు కూడా తెలియట్లేదు. అందుకే ఇదంతా చూస్తే అంతా అనుభవించినట్టే ఉంది, కానీ ఇంకా ఏదో కొరతగా అన్నట్టుగా అనిపిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు మీ అనుభవాలన్నీ మీరు మీ అనుభవానికి తిరిగేసినట్లయితే మీరు ఒకటో కాలక్రమిక నుంచి మీ అనుభవపూర్వక నడకలు ఏవేవి పుట్టుకొచ్చినాయో అనేటట్టు అవి మీ అనుభవంలోంచి ఎలా వెలికి తీయబడి సంతలోకి వచ్చాయో కూడా మీ గమనంలో మీకు తెలియపరుస్తూ ఆ తర్వాత మీరు ఏ రకంగా దాన్ని అనుభవించడం ద్వారా ఎంత సంతృప్తి ఏర్పడిందో, ఎందుకు కానీ ఇంకా పూర్తి సంతృప్తి ఏర్పడక అసంతృప్తిలో మిగిలిపోయినారో ఇవన్నీ కూడా మీ గమనంలోనికి అందవస్తాయి. అలా అందవచ్చిన దాన్ని బట్టి మళ్ళీ జీవస్థితి యొక్క ఆ అనుభవ పరిస్థితులను ఎదుర్కొంటూ అనుభవింపబడినట్లయితే సంతృప్తి చెంది ఇంకా ముందుకు పోతారు. లేకపోతే మీరు ఇప్పుడు మీ మనసు లోతుని బట్టి ఎక్కడ అంటే లోతున్నదో ఎంత ఏర్పడిందో, లేకపోతే అట్లా అడుగడుగు లోతుల స్థిరస్థితి పరిణామన సంతృప్తి అనేది అలబడుతూ పోయిందో, లేకపోతే ఆ లోతులు తగ్గట్టుగా పోయిపోతున్నట్టయితే కొన్ని అడుగుల లోతుల సంతృప్తులు ఇట్లా మనసు లోతుని బట్టినే తెలిసిపోతాయి. కానీ ఇంతవరకు మీకు మనసు లోతున్నది ఎంతవరకు ఏర్పడిందో, విస్తారతగా ఎంతవరకు ఏర్పడిందో అది కూడా తెలియలేదు. అలా తెలియకపోవడం ద్వారా కూడా మీకు ఏం కావాలో మీకే తోచకపోవడం, ఇంకా అన్ని ఉన్నా కూడా ఏదో కావాలనిపిస్తుందంటే అది ఆగిపోయేటివి అన్నమాట. అందుకే ఒకప్పుడు చెంతకు వచ్చి కూడా వాటిని కాలతన్నుకున్న స్థితి మన దగ్గర ఉంది. అంటే మనకు కాల సమయ అనుకూలత తగ్గట్టుగా మన పేరు దాని మీద పుట్టుకొచ్చుంటాయి. అలా పుట్టుకొచ్చిన తర్వాత తీరా మనకు పొర కప్పి అంటే కొంచెం అనుభవించుంటాం. పొర కప్పితే ఆ పొర కప్పిన పిదప దాన్ని మనమే దుర్వినియోగపరుచుకున్నాం. ఆ సమయాన్ని అంటే అనుభవించే ఆ సమయాన్ని, కాలాన్ని, ఆ వస్తువు నడకను దుర్వినియోగపరుచుకున్నాం. అలా దుర్వినియోగపరుచుకున్నవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనకి ఏదో కావాలని అనిపిస్తున్నట్టే ఉంటుంది. అట్లా ఏవి దుర్వినియోగపరుచుకున్నామా అందుకే, ఎందుకంటే కాలానికి తెలుసు మనకి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా అందించాలో అన్నది కాలానికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాలంలోని నడకకు సమానమే అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి 4 వయసులు తగ్గట్టుగా తమ అనుభవపూర్వక నడకలో ఏమేమి కావాలో కాలం నిర్ధారించబడి ఆ సమయానికి తగ్గట్టుగా వాళ్ళ అనుభవ సారాన్ని బట్టి వాళ్ళకి అందించుకుంటూ వచ్చింది. కానీ మనం వాటిని సకాలంలో సమయస్థితి ప్రకారంగా అనుభవించి సంతృప్తి చెంది ముందుకు పోగగా మనం వ్యక్తపరచుకున్నాం. అది మన నడక అవుతుంది తప్ప కాలంది కాదు. అందుకే ఒక తండ్రికి బిడ్డకి ఏం కావాలో తెలుసు అన్నప్పుడు అంతో ఇంతో లోతు కలిగిన వాళ్ళకి వీళ్ళకే తెలిసినప్పుడు జీవం పోషణ నడక కలిగిన ఈ యొక్క కాలనిర్వహిక నడక అనేది కాలగమనం మీకు తెలిసి ఉండదా అనేటట్టుగా మన అనుభవ నడక సారాన్ని బట్టి ఈ జీవన నడక ఎన్ని అవసర నడకలు ఉంటాయో జీవితం అన్నీ కూడా కాలం నుంచి పుట్టుకుంటూనే వచ్చాయి. అవి మన అనుభవం నుంచి మీకు తీయబడ్డాయి. కానీ ఇప్పుడు అందుకే వాళ్ళ మనసు లోతులను వాళ్ళు తిరిగేసుకుంటే తప్ప వాళ్ళకి ఇంకా ఏం కావాలని అది అనుభవింపబడక వ్యక్తపరచుకోబడటం ద్వారా ఏం కావాలన్నది వాళ్ళ మనసు లోతుల్లో గమనం ఏర్పడితేనే మనకు తెలుస్తుంది. లేకపోతే ఇదంతా వెతుకులాట మనకు రోజు కూడా. అందుకే కొన్నాళ్ళకి విసుకొస్తుంది. ఏంటిది అన్నీ చూసినట్టే ఉన్నాయి, తిన్నట్టే ఉన్నాయి, కట్టినట్టే ఉన్నాయి, కానీ మరలా కొన్నాళ్ళు వద్దనిపిస్తాయి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కావాలనిపిస్తాయి. వద్దనుకుంటే ఇంక అట్లాగే ఉండిపోవాలి కదా అని మన లోపల అసంతృప్తి నడక అనేది ఉన్నప్పుడు కొన్నాళ్ళు విసుగుపిచ్చి వద్దనుకుంటాం. ఎందుకంటే ఎంత వంకరదారులు అనుభవిస్తున్నా కూడా సరైన సంతృప్తి రాదు మనకి. కాబట్టి విసుకొస్తుంది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కావాలనిపిస్తాయి. ఇట్లాగనే ఉంది మన ప్రయాణం. కాబట్టి ఇట్లా ఉండటానికి కారణం ఏంటి? అనుభవిస్తున్నట్టే ఉన్నాను, ఇంకా ఎందుకు ఇది పూర్తి కాలే. మనిషికి ఇట్లా సందేహం కలగాల. నేను అనుభవిస్తున్నట్టే ఉన్నా ప్రతి ఒక్కటి, ఇంకా పూర్తి సంతృప్తి ఏర్పడితే నాకు మళ్ళీ తిరిగి అది కావాలని అనిపించదు. కానీ అది ఇంకా నాకు అసంతృప్తి నడకలోనే ఉండబెట్టు ద్వారా ఎంత అనుభవిస్తున్నా ఇంకా అనేటట్టు వెళ్ళిపోతూనే ఉన్న రోజు గడిచేది. ఇట్లా అనుభవించడం అన్నది ఎన్నాళ్ళు అని సందేహం కలగాల. అలా సందేహం కలిగితే ఇంతవరకు అనుభవింపబట్టే ఎంత సంతృప్తిలో ఉన్నారో ఎంత అసంతృప్తిలో ఉన్నారో తెలియవస్తే అప్పుడు వాళ్ళకి అసలు తమలో తమకుగా తాము కోల్పోయిన సమయము, కాలము, ఆ అనుభవ స్థితిగతులను బట్టి వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళకి అర్థమవుతుంది. మరొక సందేహం గురుగారు, జీవస్థితి కష్టంలో ఒకలాగా కదులుతుంది, సుఖంలో ఒకలాగా కదులుతుంది. అసలు కష్ట నష్టాలంటే ఏమిటి అని అడుగుతున్నారు గురుగారు. ఇప్పుడు మీకు కష్టమైన, సుఖమైన, అబద్ధమైన, నిజమైన, లాభమైన, నష్టమైన ఇవి పొర ప్రభావితంలో, ఇవి విషయానికి తగ్గట్టుగా మీకు ఆ పొర ప్రభావితం అలవరిచి కదిలించి జీవింపచేపిస్తే మీకు అనుభవం వస్తేనే మీ అంతర్వాణి నుంచి మీకు ఆ పదం అనేది పుట్టుకొచ్చింది. అప్పటికే మీకు ఆ నష్టం అనే పదం ఎక్కడ పుట్టింది అనేది తెలియాలా, మీ నోట్లోంచి ఎట్లా పలకబడింది అనేది కూడా మీకు తెలియాలా.
అట్లా తెలిస్తేనే మీ నోట్లోంచి ఇన్ని పదాలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పు, కష్టము, నిష్టము, నిష్ఠురము, లేకపోతే అబద్ధము, నిజము, మంచి, చెడు, స్వార్థము, కుళ్ళు, కుతంత్రము, ఇవన్నీ కూడా పదాలు వస్తున్నాయి కదా మీ నోట్లోంచి. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు మీ అంతర్వాణిలోంచి పుట్టుకొని వచ్చినాయి. అప్పుడైనా గుర్తించినారా అంటే అప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది మొట్టమొదటి పొర ప్రభావితంలో వీటిని ఈ పొరను రూపొందించిన ప్రాకృతిక నరం కాలకల్ప నడకల్లోనే ఉంది. అది కూడా ఒకటో కాల అనుభవపూర్వక అంటే 4 కోణాలు కలిసి ఒక వివరణాయుత విషయ అంతికతో కూడుకున్న దారి అనుటయందు విషయ ఆరంభంలోనో మలుపులలోనో ముగింపులోనో ఈ పొరలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందుకే మంచైనా చెడైనా లేదా మీరు చెప్పినట్టు కష్టమైన సుఖమైన అట్లా పొరలో ప్రవేశపెట్టి ఆ పొరలను మన శ్వాసలో ఏకం చేసి మరీ కదిలించడం జరుగుతుంది. అలా కదిలించి జీవింపచేయటంతో ఆ జీవస్థితికి కష్టం అంటే ఏంటో ఆ పొరలో జీవిస్తేనే తెలుస్తుంది. మొదటగా సుఖమన్నా కూడా ఆ పొరలో కదిలి జీవించబడితేనే తెలుస్తుంది. ఇట్లా ఉంటుంది కష్టము, ఇట్లుంటుంది సుఖము, ఇట్లుంటుంది మంచి అని ఆ పొరలో కదిలి జీవించబడితేనే తెలియవస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే 2 అనుభవాలే అని తీసుకోవాలి. ఎందుకంటే మొదలు ఇది జీవము, జీవ ప్రామాణికం మాత్రమే. కాబట్టి ఇప్పుడు కష్టమనే పొర ప్రభావితంలో కదిలి జీవించబడితేనే కదా నాకు కష్టమని కూడా తెలిసింది. మరి సుఖము అనే పొర ప్రభావితంలో కూడా కదిలి జీవించబడితేనే కదా నాకు ఇది సుఖమని తెలిసింది. అటువంటిప్పుడు నేను జీవాన్ని ఇవి 2 అనుభవాలే అని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఒకటో కాలక్రమం మీద ఒకటో కోణ వివరణలు, రెండో కాలం మీద రెండో కోణ వివరణలు అన్నప్పుడు ఇవి శాత పరిధులు పెరుగుతూ వస్తాయి. అప్పుడు మనకు ఒకటో కాలం మీద 1% ఉంటుంది కష్టం, రెండో కాలం మీద 2% ఉంటుంది. అందుకే కొందరు అంటుంటారు ఇన్ని కష్టాలా అని అంటారనమాట. అని అన్నప్పుడు మనకు విషయ సన్నివేశం తగ్గట్టుగా ఈ శాత పరిధి పెరుగుతూ పోతుంది. అలా పెరుగుతూ పోయినప్పుడు ఒక విషయంలో వీళ్ళు కష్టంలో అసరస్థితిగా నిలదొక్కుకోలేకపోతారు. జీవం అటు ఇటు ఊగిస్తూ అన్నప్పుడు ఇంకా జీవస్థితికి నేను భరించలేను అనేటట్టుగా వచ్చేస్తాను. అలా వచ్చినప్పుడు వాళ్ళు కష్టాన్ని ఎక్కువగా తీసుకున్నారు. అలా కష్టాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కష్టమే వద్దన్నారు వాళ్ళు. ఇంకా మన తర్వాత సరస్థితి రాకపోవడం ద్వారా దాంట్లోనే మరలా కాలం జీవింపజేపిస్తారు సరస్థితి వచ్చేటంత వరకు కూడా. ఇంకా వాళ్ళకు ఎన్నిసార్లు ఆ సరస్థితి రావడానికి ఆ కష్టం అనే పొర ప్రభావితంలోనే కలిగించినప్పటికీ కూడా విసుకనే వస్తుంది, భయానకమైన చెల్లుతుంది తప్ప కొన్ని జీవాలకు అసలు ముందుకు కదలరు. అలా కొంచెంగా కష్టాన్ని అనుభవించి కొద్దీ కొంచెం సరస్థితి వచ్చినా కూడా తేలి పడిపోతాయి. అందుకే కొద్ది కష్టాలను లెక్క చేయరు చెప్పాలంటే. సరస్థితిగా ఇట్లా చిక్కుకుపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకు సుఖంలో కూడా అంతే. అప్పుడప్పుడు చిక్కుకున్న సుఖాన్ని కూడా భరించలేరు, ఎంతోసేపు అందులో ఉండలేరు. అది విషయానికి తగ్గట్టుగా ఉంటేనే ఆ సుఖంలో కూడా జీవం అనుభవించుకుంటూ వెళ్ళిపోతుంది. అది పూర్తి కావాలా, ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. అట్లా మనకి విషయ సన్నివేశం తగ్గట్టుగానే ఖచ్చిత శాత పరిధిలో ఈ పుర ప్రభావితంలో ప్రవేశపెట్టి కదిలించి జీవం. అందుకే ఇప్పుడు కొందరు లోతుల్లో సరస్థితి కలిగిన వాళ్ళు కష్టం అంటే ఏంటో నీకు తెలిస్తే కదా, లేదా తెలిస్తే ఇట్లా మాట్లాడమంటారు. అది సరస్థితిగా అనుభవింపబడిన వాళ్లకు ఆ అనుభవించిన అనుభవపూర్వక స్పందన అనేది ఉంటుంది. అందులో వాళ్ళకు పూర్తిగా కష్టం తెలుసు అంటాం. ఇదే విధంగా సుఖం అనే వాళ్ళకు కూడా ఆ అనుభవించిన అనుభవపూర్వక పూర్తి సరస్థితిలో ఆ సుఖం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి స్పందన ఉంటుంది, వాళ్ళు దాన్ని సరిగ్గా చెప్పగలరు. ఈ అరాకురగా సవి చూసింటారు చూడండి, దాంట్లోనూ ఎంతసేపు ఉండలేరు, దీంట్లోనూ ఎంతోసేపు ఉండలేరు. అందుకే ఇది వచ్చితే నిలబెట్టుకోవడం తెలియదు, దాంట్లో వస్తే నిలబడడం కూడా తెలియదు అంటాం. అట్లాగా ఇవన్నీ ద్వంద్వంలో ఉన్నంత వరకు, అంటే వీటన్నిటి మధ్య మీకు అనుభవపూర్వక స్థిరస్థితి రానంత వరకు కూడా మీరు ఇలాగే తీసుకుంటారు. ఎప్పుడైతే అడుగడుగు స్థిరస్థితి, కష్టంలోనూ అడుగడుగు స్థిరస్థితి వచ్చినా, సుఖంలోనూ అడుగడుగు స్థిరస్థితిలోకి వచ్చినా, ఆ జీవస్థితి ప్రామాణికంలో ఇది అనుభవమే అని గుర్తుపెట్టుకుపోయినట్లయితే రెండిట్లో స్థిరంగా నిలదొక్కుంటారు. అలా స్థిరంగా నిలదొక్కుంటేనే అప్పుడు ద్వంద్వం పోతే ఆ తర్వాత ఇదంతా అనుభవమేనని గుర్తుపెట్టి ముందుకు సాగుతారు. అంతవరకు కూడా ఇట్లా చిక్కుకున్న విధానపరంగా ఇట్లాగే మాట్లాడతారు కష్టాలు సుఖాలు. చాలా సంతోషం గురువుగారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన సందేహాలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మరి వీక్షించారు కదా, ఈరోజు ప్రేక్షకుల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వచ్చిన సందేహాలకు గురువుగారు చెప్పిన సమాధానాల్ని, మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏవైనా కలిగినట్లయితే మాకు తెలియజేయండి. అంతేకాకుండా మనసు స్థితిగతులను తెలుసుకోవడానికి గాను మరియు మానసిక ఒత్తిడిని జయించడానికి గాను విశ్వ మానవాళిక చదుపరి విద్యా సంస్థ ద్వారా గురువుగారిచే నిరంతర శిక్షణ తరగతులు ఇవ్వబడును. నమస్కారం.